Ready to move in premium triplex villas at Kollur APR Projects. ఏపీలో ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ బుధవారం నుంచి గోదావరి జిల్లాలో ఉమ్మడి ప్రచారానికి సిద్ధమయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్థానిక బీజేపీ నేతలతో కలిసి 2 ఉమ్మడి జిల్లాల పరిధిలో రోడ్ షోలు, బహిరంగ సభలకు ప్లాన్ చేసుకున్నారు. తొలిసారి గోదావరి జిల్లాలో వీళ్ళిద్దరూ ఉమ్మడిగా ప్రచారం చేయబోతున్నారు. ముందుగా ఇరు జిల్లాల్లో పొత్తుల కారణంగా సీట్లు దక్కక అసంతృప్తిగా ఉన్న నేతలు బుజ్జగింపులతో ఈ టూర్ ప్రారంభించనున్నారు. చంద్రబాబు, పవన్ బుధ, గురువారాలు గోదావరి జిల్లాలో ప్రచారం, పర్యటనలకు ప్లాన్ చేశారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బుధవారం సాయంత్రం 4 గంటలకు రోడ్ షో ఉంటుంది. ఇద్దరు నేతలు వేర్వేరు హెలికాప్టర్లలో తణుకు చేరుకుంటారు. అనంతరం పట్టణంలోని నరేంద్ర సెంటర్ వద్దకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం వీళ్ళిద్దరూ ఉండ్రాజవరం మీదుగా నిడదవోలు చేరుకుంటారు. అక్కడ నిడదవోలు గణేష్ చౌక్ సెంటర్లో రాత్రి రోడ్ షో నిర్వహిస్తారు. నిడదవోలు సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరి కూడా పాల్గొనే అవకాశం ఉంది. సభ పూర్తయిన తర్వాత నిడదవోలు తిరుమల సాయి కళ్యాణ మంటపంలో పవన్ కళ్యాణ్ రాజమండ్రిలోని షెల్టాన్ హోటల్లో బస చేస్తారు. రేపు ఉదయం నిడదవోలులో ఉభయ గోదావరి జిల్లాల నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. కూటమి విజయం సునాయాసంగా భావిస్తున్న గోదావరి జిల్లాల్లో వీళ్ల ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు పొత్తుల్లో భాగంగా చేసిన సీట్ల కేటాయింపుల్లో పలువురు టీడీపీ, జనసేన నేతలకు ఆశాభంగం తప్పలేదు. వీరిలో అమలాపురం, పి గన్నవరం, తణుకు, నిడదవోలు నేతలు ఉన్నారు. దీంతో వీళ్ల పర్యటనలో ఆయా అసంతృప్త నేతల్ని పిలిపించుకొని మాట్లాడేలా చంద్రబాబు, పవన్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే గురువారం అంబాజీపేట, అమలాపురంలో ఉమ్మడి రోడ్ షోలు, సభల్ని వీళ్ళిద్దరూ నిర్వహిస్తారు. దీంతో గోదావరి జిల్లాల టూర్ కంప్లీట్ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.